హలో హెచ్డబ్ల్యూ వ్యూవర్స్ నమస్కార్. నేను మీ రమేష్ని హెచ్డబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు హెచ్డబ్ల్యూ 5G మిషన్లో పవర్ కట్ అయితే అక్కడి నుంచే కంటిన్యూషన్ చేయడం ఎలా అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో నేను ఒక డిజైన్ అనేది చేసి పెట్టానండి. సో ఒక్కసారి మీకోసం రన్ చేస్తున్నా. సో మనకు కరెంట్ పోతే ఎలా అయితే ఆఫ్ అవుతుందో నేను డిస్ప్లే వెనకాల ఉన్న బ్లాక్ స్విచ్ డైరెక్ట్గా బంద్ చేస్తే కూడా పవర్ పోయినంత కరెక్ట్గా అండి. సో చూసారండి, నేను డిస్ప్లే వెనకాల ఉన్న బ్లాక్ స్విచ్ అనేది బంద్ చేయడం జరిగింది. సో పవర్ పోయాక మీరు కూడా అలానే స్విచ్ అనేది బంద్ చేయండి. పవర్ వచ్చాక స్విచ్ అనేది మళ్ళీ ఆన్ చేయండి. సో మనకు మళ్ళీ 90 సెకండ్స్లో మొత్తం ప్రోగ్రామ్ అనేది సెట్ అవుతుంది. సో చూసారు కానీ మనకు ప్రోగ్రామ్ అనేది డిస్ప్లేలో వచ్చేసింది. సో చూసారు కానీ మనకు ఎర్రర్ నంబర్ 12 మెయిన్ షాఫ్ట్ నాటింగ్ స్టాప్ పొజిషన్. సో మనము దీనికి బ్యాక్ చేయాలంటే బ్యాక్ బటన్ అంటే ఇక్కడ ఉంది చూసారా, పేజీ ఎగ్జిట్. సో మళ్ళీ ఎయిర్ షూ రికవర్ ఫ్రేమ్ పొజిషన్, దీన్ని కూడా మనం బ్యాక్ ప్రెస్ చేయండి. సో అప్పుడు మనం బై హ్యాండ్తోని ఇలా థ్రెడ్ అనేది ఇలా కట్ చేసి పైకి పెట్టండి స్ప్రింగ్కి. తర్వాత మనం 100 పైన క్రాస్ లైన్ ఉన్నా లేకున్నా 100ని ప్రెస్ చేయండి. ఇక్కడ 100 ప్రెస్ చేసినా ఒకటే, ఇక్కడ 100 ప్రెస్ చేసినా ఒకటే. సో నేను ఇక్కడ కనిపిస్తున్నదని ఇలా టచ్ చేశాను. సో చూసారు కానీ ఒక్కసారి ఇలా మూమెంట్ అయింది. సో మనం థ్రెడ్ అనేది పైకి పెట్టేసేయాలి. ఓకే, తర్వాత మనం కొంచెం కూడా డిజైన్ కదలవద్దు. సో దానికోసం నేను మళ్ళీ 3వ నంబర్ గ్యాలరీ ప్రెస్ చేసి అప్పుడు డిస్ప్లేలో రెడ్ కలర్ ఉన్నా వైట్ కలర్ ఉన్నా మీకు ఇదేం సంబంధం లేదు. సో మీరు ఇక్కడ కనిపిస్తున్న 2 ప్లస్ గుర్తు సింబల్స్ ఉంది కదా, దీనికి ఇలా టచ్ చేయండి. ఇప్పుడు అడుగుతుంది ఎయిర్ షూ రికవర్ ఫ్రేమ్ పొజిషన్. అప్పుడు మీరు జస్ట్ రైట్ కొట్టండి. ఒక్కసారి దానికి స్టాప్ అయిన పొజిషన్కి ఒక్కసారి స్కాన్ చేసుకొని వచ్చి స్టాప్ అయిన ప్లేస్లో ఆగుతుంది. సో మళ్ళీ ఎక్కడైతే స్టాప్ అయిందో ఆ ప్లేస్కి వచ్చి ఆగుతుంది. అప్పుడు మనం 4th గ్యాలరీ ప్రెస్ చేసి మషిన్ అనేది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత వెంటనే ఒక 10 కానీ 20 స్టిచెస్ కానీ పడ్డాక మషిన్ అనేది స్టాప్ చేయండి. స్టాప్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన థ్రెడ్ అనేది మనం సిజర్తోని బై హ్యాండ్తో కట్ చేసేయండి. తర్వాత మనకు డిస్ప్లేలో కొంచెం స్టిచెస్ బ్యాక్కి వెళ్తే బాగుంటుంది. సో అప్పుడు మనం స్టిచెస్ బ్యాక్కి వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ మైనస్ బటన్ ఉంది కదా, దీనికి ఇలా ప్రెస్ చేయడం వల్ల ఇక్కడ మైనస్ కనిపించేటివన్నీ వెనక్కు, ప్లస్ కనిపించేటివన్నీ ముందుకండి. సో ఇక్కడ లెఫ్ట్లో పైన మైనస్ ఇలా ప్రెస్ చేయడం వల్ల కొంచెం బ్యాక్కి వెళ్తుంది. ఎంత అంటే ఒక 50 to 100 స్టిచెస్ బ్యాక్కి వెళ్తున్నా. స్టాప్ చేసేసి బ్యాక్ ప్రెస్ చేసి రన్ చేసుకోండి. సో మీకు డిజైన్ అనేది కదలిక ఎట్టి పరిస్థితిలో కనపడద్దు. అలా చూసుకున్న తర్వాతనే మనం కంటిన్యూగా నడపాలి. నేను ఒకసారి స్టాప్ చేశాను, మీకు జూమ్గా చూపిస్తాను. సో చూసుకున్నట్టయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఎన్నో కొత్త వీడియోస్ వస్తాయి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.